ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. టుడే ఐపీఎల్ మ్యాచ్ 33 మ్యాచ్ ముంబై వర్సెస్ పంజాబ్. ఈ రెండు టీంలు కూడా బిగ్ క్రూషియల్ మ్యాచ్, బిగ్ స్కోర్, బిగ్ ఫైర్ మ్యాచ్. రెండు టీమ్స్ కూడా ఎప్పుడు బిగ్ ఫైట్ అవుతూనే ఉంటాయి. ఏది గెలుస్తుందో ఎప్పుడు చెప్పలేము. రెండు కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ గుడ్ పెర్ఫార్మెన్స్తో ఉన్నాయి. అలాగే పిచ్ రిపోర్ట్కి వస్తే పిచ్ ఈరోజు పేజ్ చండీగఢ్. అలాగే ఈ పిచ్లో 61 మ్యాచ్లు జరగగా 27 ఫస్ట్ బ్యాటింగ్ గెలిచాయి, 34 చేజింగ్ గెలిచాయి. హెడ్ టు హెడ్ చూసుకుంటే 31 మ్యాచ్లో ముంబై 16 మ్యాచ్లు గెలిచింది, పంజాబ్ 15. పెద్ద డిఫరెన్స్ ఏది లేదు, ఈక్వల్గానే ఉన్నాయి. అలాగే ముంబై హై స్కోర్ చూసుకుంటే 223, లో స్కోర్ 87. అలాగే పంజాబ్ చూసుకుంటే హై స్కోర్ 230, లో స్కోర్ 119. అలాగే పంజాబ్ ఇక్కడ పిచ్ కావున ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే అథర్వా, బ్యారిస్టో, పి సిమ్రాన్ గుడ్ ఫామ్లో ఉన్నారు. ఓపెనింగ్ బాగానే ఉంది. అలాగే శిఖర్ ధవన్, గబ్బర్ కానీ ఈరోజు వస్తే కొంచెం ఎక్కువ స్ట్రెంత్ ఉండే అవకాశం, బిగ్ స్కోర్ అయ్యే అవకాశం. అభిషేక్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్, ఇతను చెప్పక్కర్లేదు, గుడ్ ఫామ్లో ఉన్నారు. టీం మంచిగా లీడ్ చేస్తున్నారు లాస్ట్లో వచ్చి. అలాగే శామ్ కురాన్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. జితేష్ శర్మ వికెట్ కీపర్, గుడ్ పెర్ఫార్మెన్స్. అలాగే శశాంక్ సింగ్, ఇతని గురించి చెప్పాలంటే ఆపదలు ఆదుకునే వ్యక్తి, గుడ్ ఫామ్లో ఉన్నారు. లివింగ్ స్టోన్ విషయానికి వస్తే అతను కొంచెం ఇంకా ఫామ్లోకి రావాలి బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో. అలాగే బౌలింగ్ పరంగా వస్తే హర్ప్రీత్ సింగ్, శామ్ కురాన్, రబడా, సీమ్ బౌలర్స్ గుడ్ ఫామ్లో ఉన్నారు. కొంచెం బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకుంటేనే కానీ ముంబైని ఢీకొట్టలేరు. అలా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కొంచెం బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే ముంబై ప్లేయింగ్ లెవెల్కి వస్తే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ గుడ్ స్టెబిలిటీ ఉంది, గుడ్ బ్యాటింగ్, గుడ్ ఫామ్లో ఉన్నారు రోహిత్ శర్మ. అలాగే సూర్యకుమార్ యాదవ్ స్కై ప్లేయర్ మన మ్యాచ్లో అవుట్ అవ్వడం జరిగింది. ఈ మ్యాచ్లో ఆడి ముంబైని గెలిచే తీరని చూసుకోవాలి. మన దగ్గరకు వచ్చి ఓడిపోవడం జరిగింది. అలాగే తిలక్ వర్మ గుడ్ ప్లేయర్, గుడ్ స్టాండర్డ్ ప్లేయర్. హార్దిక్ పాండ్యా కెప్టెన్ బాగా ఆడుతున్నారు, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి బౌలింగ్. మన చూడడం ఎక్కువ స్కోర్ ఇవ్వడం వల్ల పోయిందని కామెంట్ చేస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే టీమ్ డేవిడ్ గుడ్ ఫామ్, తను కూడా బాగా ఆడతాడు, ఆపదలు ఆడుకుంటాడు, ఏ విధంగా ఎప్పుడైనా ఆడొచ్చు. అలాగే రేస్ ఆర్ షెపర్డ్ మనం ఫెయిల్ అయ్యారు, గుడ్ బ్యాట్స్మెన్. బౌలింగ్ పరంగా వస్తే శ్రేయస్ గోపాల్, మహమ్మద్ నబీ బాగా స్పిన్ వేస్తారు. అలాగే సీమ్ బౌలింగ్ వస్తే ఆకాశ్ మధ్వాల్, బుమ్రా, కోటెస్, హార్దిక్ పాండ్యా బౌలింగ్ గుడ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ముంబై బాగుంది. అలాగే పంజాబ్ కూడా బాగానే ఉంది. రెండు టీంల్లో ముంబై ఎక్కువ ఫేవరెట్ అనుకోవచ్చు. అలాగే 90% కాదు, టాస్ గెలిచిన తర్వాత ఫిక్స్ అవుతుంది మ్యాక్సిమం. మీరు